నీకు 10 నీకు 20 నువ్వు అస్సలు నచ్చట్లా సో నీకు 25 నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి నీకు 50 ఇలా తన మాట వినని దేశాలపై ఇష్టం వచ్చినట్టు దిగుమతి సుంకాల్ని వడ్డించేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీంతో ఈ వారం అతడి పేరు టారిఫ్ ట్రంప్ అయిపోయింది. తాను చెప్పిన దానికల్లా ఎద్దులా తలూపితే ట్యాక్స్లుండవు, అడ్డంగా తలూపితే ఆ దేశం నెత్తిన టారిఫ్ బాంబులతో విరుచుకుపడతాడు. ఇందుకే ప్రపంచ దేశాలకు ట్రంప్ తెచ్చిన ఆగస్టు కష్టాలేంటి? వాచ్ ది స్టోరీ. అనుకున్నట్లే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతూ హడలెత్తిస్తున్నాడు. భారత్పై 25% దిగుమతి సుంకం అనుకున్న డెడ్లైన్ కు 3 రోజుల ముందే ప్రకటించిన ట్రంప్ పాక్కు మాత్రం రిలీఫ్ ఇచ్చేలా టారిఫ్ వేశాడు. పాకిస్తాన్కు మొదట 29% ప్రకటించి ఆ తర్వాత 19%కి టారిఫ్ తగ్గించింది వైట్ హౌస్. ఇక 10% నుంచి 41% వరకు ట్యాక్సులు విధిస్తూ చాలా దేశాలపై కన్నెర్ర చేశారు ట్రంప్. తమతో అర్థవంతమైన వాణిజ్య భద్రతాపరమైన ఒప్పందాలకు అంగీకరిస్తే సరి, లేదంటే టారిఫ్లతో మోత మోగిస్తాను అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వరల్డ్ వైడ్ చర్చకు దారితీస్తున్నాయి. దాదాపు 70 దేశాలపై ట్రంప్ టారిఫ్ బాంబులేశాడు. కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25 నుంచి 35%కి టారిఫ్ పెంచింది అమెరికా. బ్రెజిల్పై ఇప్పటికే 10% ట్యాక్స్ ఉంది. దీనికి అదనంగా 40% కలిపి మొత్తం 50%కి చేశారు. ఆఫ్రికాలోని లెసోతోపై 50% టారిఫ్ పడుతుందని బెదిరించాడు. దాన్ని 15%కి తగ్గించాడు. తైవాన్పై 20%, స్విట్జర్లాండ్పై 39% టారిఫ్ పడుతోంది. అత్యధికంగా సిరియాపై 41% టారిఫ్ వేశాడు. చాలా దేశాలు ట్రంప్ టారిఫ్లతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. థాయిలాండ్, మలేషియా, వియత్నాం, కంబోడియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు మాత్రం తమకు సుంకాలు తగ్గినందుకు హ్యాపీగా ఉన్నాయి. భారత్పై ట్రంప్ వేసిన సుంకాలు ఇండియా రష్యా వాణిజ్య ఒప్పందం ఎఫెక్ట్లో భాగమే. రష్యా నుంచి ఇండియా ఇంధనం, సైనిక సామగ్రి కొంటోంది. దీంతో పెద్దన్న భగ్గుమంటున్నాడు. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే పెనాల్టీ సుంకాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నాడు. అయినా తగ్గేదే లేదంటూ ఇండియా ముందుకెళ్తోంది. ట్రంప్ దూకుడుకు కళ్లెం వేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా F-35 యుద్ధ విమానాల కొనుగోలును ఇండియా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి ఇండియాపై ట్రంప్ కారాలు మిరియాలు నూరుతున్నాడు. ట్విట్టర్లో తనకు నచ్చినట్లు పాక్కు అనుకూలంగా ఉండేలా చాలా పోస్టులు పెడుతోంది వైట్ హౌస్. భారత్, రష్యాది డెడ్ ఎకానమీ అని, ఇవి దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థలుగా అభివర్ణించారు. దీంతో సోషల్ మీడియాలో ట్రంప్ తీరుపై ఇండియన్స్ శివాలెత్తిపోతున్నారు. తనకు అనుకూలంగా ఉంటే ఒకలా, లేకుంటే మరోలా ట్రంప్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరి ఫ్యూచర్లో ఇతర దేశాలు భారత్తో ట్రంప్ ఎలాంటి సంబంధాలను కొనసాగిస్తారో చూడాలి.